హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మంగళగౌరి వ్రతం దాని యొక్క కథను గురించి తెలుసుకుందామండి. ఈ వ్రతం చేసిన వారికి నిత్య సౌభాగ్యం ఉంటుందని నమ్ముతారండి. అలాగే ఈ వ్రతం వైధవ్యాన్ని కూడా తొలగిస్తుందని చాలామంది నమ్మకం అండి. ఇప్పుడు మనం ఆ వ్రతం యొక్క కథని గురించి తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో నూతన వధువులు విధిగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం, బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక వ్రత కథలోకి వెళ్ళిపోదామండి. పూర్వం మాహిష్మతి నగరాన్ని పాలించే జైపాలుడనే రాజుకు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేదనే విచారం వేధిస్తూ ఉండేది. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం కలుగలేదు. కొంతకాలానికి వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జైపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. జైపాలుని భార్య పళ్ళెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపులే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. మహారాణి జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష ఇవ్వబోగా ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని అంటాడు. అప్పుడు మహారాణి, ఓ మహాత్మా, సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంటుంది. మహారాణి ప్రార్థనలకు కరుణించిన సన్యాసి రూపంలో ఉన్న శివుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు చెప్పు. అతనిని నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలోని అమ్మవారిని నీ భర్త భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్న శివుడు. మహారాణి సన్యాసి చెప్పిన విషయమంతా భర్తకు చెప్పగా మహారాజు అలాగే చేసి స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాడు. జైపాలుని భక్తికి మెచ్చి అమ్మవారు కోరినంత ధనాన్నిస్తాను అనగా మహారాజు, నాకు ధనము వద్దు, సంతానము కావాలి అన్నాడు. అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైధవ్యము గల కన్య కావలనా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందడుగు వేసి ఆ పక్కనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. అమ్మవారు చెప్పినట్లుగా ఒక పండు కాకుండా జైపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి శపిస్తాడు. కొంతకాలానికి జైపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి శివుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. శివునికి యుక్త వయసు వచ్చింది. కుమారునికి వివాహము చేస్తే ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి శివునికి వివాహం చేద్దాం అని రాణి భర్తతో అన్నది. మహారాజు తన కుమారుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి ఆ బాలుని తన మేనమామతో కాశీకి పంపించాడు. శివుడు అతని మేనమామని కాశీకి వెళ్లే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి
మా కుటుంబంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అని తిరుగు సమాధానం ఇస్తుంది. జైపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుని మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది. సుశీలను శివునికిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడు వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువ రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయుష్ చెల్లిపోతుంది. ఈ దోషమునకు పరిహార మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణసర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనివ్వు. దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది. మంగళగౌరీదేవి చెప్పినట్లుగా సుశీల చేస్తుంది. అంతటితో శివునికి గండం తొలగిపోయి పూర్ణాయుష్షు పొందుతాడు. ఇవేమీ తెలియని శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణ మంగళగౌరి వ్రతం ప్రభావమని చెప్పినది. ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా తెలుస్తుంది. శ్రావణ మంగళగౌరి నోము నోచుకున్న ముత్తైదువులు తప్పకుండా ఈ కథను చదువుకుని అక్షింతలు శిరస్సున వేసుకుంటేనే వ్రతం సమాప్తం అయినట్లుగా భావించాలి. అప్పుడే వ్రతఫలం మనకు దక్కుతుంది.